పీఠముగాను ఎన్నిక చేసుకున్న మహామహుడు, శక్తిమంతుడైన మహోన్నతుడైన ఉన్నత స్థలములో ఆసీనుడైన యేసయ్య సన్నిధిలో మనము కూడి చేరి ఆరాధనకి ఆయన మాత్రమే యోగ్యుడు. లోకములో ఎన్ని నామములున్నా, అవతార నామములున్నా ఎవరునూ ఆరాధనకి పాత్రులు కారు. క్రీస్తు ప్రభు మాత్రమే నీతిమంతులు పరిశుద్ధులు చేసే ఆరాధనకి ఆయన యోగ్యుడు, పాత్రుడు. ఆయన ఈ అవకాశాన్ని ప్రభు మనకి దయచేసినందుకు రావలసిన వారు చాలామంది ఉన్నారు. వారిని దేవుడే పురికొల్పి క్రమము లేని ఆరాధన చేయకూడదు. ఆరాధన టైం అనేది కలిగి, పద్ధతి కలిగి మనం ఆరాధన చేయాలి. దాని ద్వారా కూడా ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. క్రమము లేకపోతే నీకు ఎట్టి దీవెన దొరకదని గమనించు. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు మట్టుగారే ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 8వ నెల 4వ తేదీ వరకు నీవు నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని కాపాడి రక్షించి సజీవ లెక్కలో భద్రపరిచావు. నీ మాట కోసం నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నీ స్వరమును వినిపించు. నీ వాక్కు ద్వారా ఈ రాత్రి నాతో మాట్లాడు, సంధించు, నన్ను బలపరచు. నా జీవితానికి కావలసిన సందేశాన్ని మీరు అనుకరించి నాయనా మాట్లాడు నాతో అని అందరూ, పురుషులు, స్త్రీలు, యువకులు, యువతులు అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. అలాగ మనం దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 95వ కీర్తన మొదటి 3 చరణాలు మనం చదువుకుందాం. 95వ కీర్తన మొదటి నుండి 3వ చరణం వరకు మనము చదువుకుందాము. ఈ సమయం ముందు మనుమంజులు వచ్చి వాక్యాన్ని చదువుతారు. రండి, యెహోవా గూర్చి ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి మరొకసారి ఆత్మీయులు అందరికీ కూడా పేరు పేరు చొప్పున అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. బాలకొన్న ఉన్న బ్రదర్స్, తమ్ముళ్ళకి, అన్నలకి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎంతవరకు కూడా మనము చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వాక్యములో 1-2 మాటలు మనము ధ్యానం చేసుకుని మనము ముందుకు వెళ్ళి దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఏంటంట? రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలామందిలో ఉత్సాహం లేదంట, చాలామంది సంతోషం లేదంట. చూసారా, ఎవరు చేతులు ఎత్తట్లేదు. నా మాట అర్థమవలేదా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? సంతోషము, ఉత్సాహము. అయ్యా, నాకు సంతోషంగా ఉంది, ఉత్సాహంతో నేను దేవుని సన్నిధికి వచ్చాను అన్నవాళ్ళు 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా.
ఎంత మంచి మాట అండి రాయబడి ఉన్నటువంటి మాట. ఆదివారం వచ్చిందంటే పెద్ద పండగ మనకి. ఏంటి పండగ చెప్పండి? బిర్యానీ వేసుకోవాలన్నా, చికెను మటను వేసుకోవాలన్నా కాదు, దేవుని సన్నిధికి వెళ్ళాలని. ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ ఆదివారం కొరకు, దేవుని యొక్క మందిరము కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకు? ఉత్సాహముతోనైనా ఆరాధన చేస్తానంట, ఉత్సాహముతో యేసయ్య సన్నిధిలో వాక్యము వింటేనంట దేవుడు ఎంతలాగా ఆశీర్వదిస్తాడో తెలుసా? మన ముఖాలను ఆయన చూస్తాడు. మన ముఖాలే కాదు, ఈ ప్రపంచములో అందరి ఆరాధనలు ఏ విధంగా చేస్తున్నామో, ఏ విధంగా మనము సంతోషంగా గడుపుతున్నామో యేసయ్య పరలోకమునందుండి మనలను చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. రండి, యెహోవాను గూర్చి ఆ ఉత్సాహగానం మనము చేయాలి. దేవుని గూర్చి మాత్రమే మనం రావాలి. ప్రజల కొరకు మనము రాకూడదు, జనాల కొరకు మనము రాకూడదు. ఎవరు ఎలాగో ఉన్నారో చూడడానికి మనము రావలసిన పని లేదు. మనమందరము కూడా దేవుని కృప చొప్పున దేవుని సన్నిధికి మనము అందరము కూడా రాగలిగాం. మనం ఎందుకు? మన జీవితంలో చేసిన అద్భుతాలు అలా ఉన్నాయి. మహోపకార్యాలు, అద్భుతాలు కానివ్వండి, స్వస్థతలు కానివ్వండి, మేలులు కానివ్వండి, ఎప్పుడైనా లెక్క పెట్టగలిగామా? లెక్క పెట్టలేదు. అంత అనుకూలమైనటువంటి కారణం దైవజనులు చేసిన ప్రార్థనలు ప్రతిఫలంగా మనందరి జీవితంలో చేసిన మేలులు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అందుకని రండి, యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఉత్సాహధ్వని మన పాట పాడేటప్పుడు కానివ్వండి, ఆరాధన చేసినప్పుడు కానివ్వండి, ధ్వని అనేది రావాలంట. ఏమి రావాలి? ధ్వని అనేది రావాలి. ఏంటి ధ్వని? ఫ్యాడ్ ధ్వన, లేకపోతే మిక్సర్లో ఏకో ధ్వన? ఏ ధ్వని? ఆరాధన చేసే ధ్వని రావాలి. సంతోషంగా ఎవరున్నారో, సంతోషంగా ఎవరు లేరో కనిపెట్టేయచ్చు. మనమే అంటాం కదా మీటింగ్ అయిన తర్వాత, ఏంటక్క ప్రైజ్ లాడ్ చెప్తే మీరు అలా మాట్లాడారేంటి, ఏదో బాధ కలిగినట్లుగా ఉన్నారేంటి, అసలు ఏంటి, సంథింగ్ ఏం జరిగింది అంటాం మనం. అంతే కదా. అందుచేత మనము దేవుని బిడ్డలం. ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. సైతానికి బానిసలం కాదు, సైతానము యొక్క బిడ్డలం కాదు. మనం దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలముగానే ఉండాలి. దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలముగానే నడవాలి. దేవుని బిడ్డలము, ఆయనకి ఇష్టానుసారముగా మనము నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఎలాంటి స్థుతులు? కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలంట. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎస్తేరక్క ఉపవాసకూటం పెట్టుకుంది కదా, ఆ ఉపవాసకూటంలో కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని మాటలు విన్నాం. కృతజ్ఞత కలిగి దేవునిలో మనము నడుచుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా, ప్రతి విశ్వాసి కానివ్వండి, ప్రతి యవనస్తుడు కానివ్వండి, ప్రతి యవ్వన బిడ్డ కానివ్వండి, కృతజ్ఞత కలిగి మనము దేవుని సన్నిధిలో నడవాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత ఉండాలి మనకి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత అనేది మనకు ఉండాలి. ఎవరిలో అయితే కృతజ్ఞత కలిగి ఉంటారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చాలా చోట్ల కృతజ్ఞత కలిగి మీరు ఉండండి అని సంఘానికి హెచ్చరించి చెబుతూ ఉంటాడు. కృతజ్ఞత కలిగి దేవునిని మనము స్తుతించాలని
దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయాలి. కీర్తనలు పాడాలి. కీర్తనలు పాడుతూ ఆయన పేరట అనగా దేవుని పేరట సంతోషమైనటువంటి గానములతో యేసయ్యను మనము ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. అటువంటి సంతోషము సమాధానమును దేవుడు మనకు దయచేయునుగాక. అటువంటి దీర్ఘాయుస్సును ప్రభు మనకు దయచేయునుగాక. గతించిన నెలలో దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలే కానివ్వండి, శ్రమలే కానివ్వండి, కన్నీరే కానివ్వండి, దుఃఖాలే కానివ్వండి, అన్ని విషయాలలో దేవుడు మనలను తప్పించి మరొక నెలలోనికి ప్రభు మనలను నడిపించినందుకై స్తోత్రం చెల్లించుదామా? స్తోత్రం, స్తోత్రం. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదమును దీవెనలను ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్.